సరిగ్గా ఇలాంటి ఎండలే. అవును, ముమ్మాటికి ఇలాంటి కరవే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైతుల గుండెలు మండిపోతున్నట్టే 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలాగే అప్పుడు ఇదే చంద్రబాబు ప్రభుత్వం బాధా సర్పదష్టుల్లా విలవిలలాడుతున్న ప్రజలను పట్టించుకోలేదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండుటెండల్లో మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కోట్లాది మంది ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయడానికి రాజన్న పాదయాత్ర చేపట్టారు. మండుటెండలను చీల్చుకుంటూ జనం కోసం ముందడుగు వేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. అంతా జనం కోసమే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కరవు కాల్చేస్తోన్న రోజులవి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటోన్న పాలకులు పట్టించుకోని రోజులవి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నరకయాతన పడుతోన్న విషాద ఘంటికలవి. ఆదుకోండి మహాప్రభో అంటూ జనం చేతులెత్తి మొత్తుకున్న నిర్దాక్షిణ్యంగా ఉండిపోయిన పాలకులు తమాషా చూస్తున్న తరుణమిది. ఆ సమయంలోనే నాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండుటెండల్లో మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. 2003 ఏప్రిల్ 9 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల. నిప్పులు జరిగే ఎండల సాక్షిగా, సమస్యలతో భగభగమండే జనం గుండెల సాక్షిగా, నిరుపేదల కడుపుల్లో ఎర్రెర్రగా మండే ఆకలి సాక్షిగా కోట్లాది మంది ప్రజల తరపున పోరాటానికి ఓ అడుగు ముందుకు పడింది. ఆ అడుగు రాష్ట్ర చరిత్రను మార్చేసింది. ఆ ఒక్క అడుగు కోట్లాది మంది అభాగ్యుల దశను మార్చేసింది. ఆ ఒక్క అడుగే రైతన్న కంట్లో మతాబుల వెలుగులు సృష్టించింది. ఆ అడుగే ప్రజా సంక్షేమానికి రాచబాట పరిచింది. నిజంగా ఆ అడుగే ప్రజాకంటక పాలకులను గద్దెదింపింది. సంక్షేమ రాజ్యాన్ని తెచ్చింది. అది రాజన్న ప్రజా ప్రస్థానం. మహాపాదయాత్ర ఆరంభానికి అవసరమైన నేపథ్యమే ఉండింది. అప్పుడు 9 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడి ప్రజా కంటక పాలన తెచ్చిన సమస్యలతో జనం ఉస్సూరుమంటున్నారు. కరువు రక్కసి విలయ తాండవం చేస్తోంది. ఆదుకునేవారు లేక రైతులు అల్లాడిపోతున్నారు. రైతులే కాదు, అన్ని రకాల చేతి వృత్తుల కార్మికులు బీద బిక్కి కూలీ నాలి అంతా కష్టాల్లో ఉన్నారు. ఆకలి కేకలతో గ్రామాలకు గ్రామాలు హోరెత్తుతున్నాయి. 2003లో రాష్ట్రంలో పరిస్థితి చాలా భయంకరంగా, చాలా దీనంగా ఉంది. ప్రజల పరిస్థితి అత్యంత విషాదంగా ఉంది. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పంటలు లేవు, పండిన వాటికి గిట్టుబాటు ధరలు లేనేలేవు. పంట నష్టపోతే పరిహారాలు లేవు. ఇదేంటి బాబయ్య అంటే వ్యవసాయం దండగన్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రైతులు దివాళా, వ్యవసాయం దివాళా. రైతు కంట్లో ఆనందం కరువు, రైతు గుండెల్లో ధైర్యం కరువు. చుట్టూరా సమస్యలతో మనిషి బతుకు బరువు. ఆదుకోండి మహాప్రభో అంటే చంద్రబాబు ప్రభుత్వం చిటికెడు సాయం కూడా చేయలేదు. విద్యార్థుల చదువు కొనలేక, రైతు కూలీలకు పని లేక, ఊళ్లకు ఊళ్ళు వలసలు పోతే, పాడి పశువులు తలలు వాల్చేస్తే పాలకుల వైఖరితో రైతులకు ఆత్మహత్యలై శరణ్యమయ్యాయి. పంట పొలాల్లో రైతుల శవాలు ములుచుకొచ్చాయి. రైతులే కాదు, ఏ ఒక్క వర్గము హాయిగా లేదప్పుడు. ఏ ఒక్కరూ సుఖంగా లేరప్పుడు. ఎవ్వరిలోనూ ఆనందం లేనే లేదిప్పుడు.
అసలు ప్రభుత్వం అనేది ఒకటి ఉందా అని ప్రజల్లో అనుమానం. ఆ భయంకర పరిస్థితుల్లో పాలకులను నిలదీయాలని ప్రతి ఒక్కరూ కసిగా ఉన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ఏంటి పాలన అని కడిగి పారేయాలని అందరూ అనుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే కోట్లాది మంది ప్రజల కన్నీరు చూసి వారి తరపున పోరాటానికి నడుం బిగించాలని అనుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజా పోరాటాలు నిర్మించారు. ప్రభుత్వం తన బాధ్యతను పక్కన పెట్టేసి తమాషా చూస్తోంది. ఇటు సమస్యల మంట, అటు మండుటెంటల బుగబుగల సెగల మంట. రాష్ట్రం ఎర్రెర్రగా మండిపోతోంది. ప్రభుత్వం ముద్దునిద్ర నటిస్తుంటే ప్రజల తరపున రంగంలోకి దిగి ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే అనుకున్నారు వైఎస్ఆర్. అంతే, మరో ఆలోచన చేయకుండా సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమైపోయారు. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసలు ఎలా ఉన్నారు, వారి సమస్యలేంటి, వారి కష్ట నష్టాలకు కారణాలేంటి, వాళ్ళ మనసులో మాటేంటి, వాళ్ళ కళ్ళల్లో ఆకాంక్షలేంటి, ఎలాంటి పాలనను కోరుకుంటున్నారు, పాలకులు ఎలా ఉండకూడదని ప్రజలు అనుకుంటున్నారు అనేవి తెలుసుకోవాలని వైఎస్ అనుకున్నారు. అందుకే మండుటెండలను సైతం లెక్క చేయక, ఆకలి దప్పులు పట్టించుకోక జనం కోసం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ ప్రజల మేలు కోసం ఒక నిర్ణయం తీసుకుంటే ఇక దాన్ని మార్చే ప్రసక్తే ఉండేది కాదు. మాట మార్చడం, మడమ తిప్పడం ఆయన డిక్షనరీలో లేనే లేదు. చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్న తరుణంలో ప్రజాప్రస్థానానికి శ్రీకారం చుట్టిన వైఎస్ ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ముందుకే దూసుకుపోవాలనుకున్నారు. ఒక పక్క మండుటెండలు మార్చిస్తున్నాయి. ఆకాశంపై నుంచి నిప్పులే కురుస్తున్నట్లు, భూమి మీద జీవం అంతా ఆవిరైపోతున్నట్లు ఒకటే గ్రీష్మతాపం. ఇలాంటి ఎండల్లో యాత్ర చేయకపోతేనేం, వాతావరణం చల్లబడ్డాక చేయవచ్చు కదా అని సన్నిహితులు వైఎస్కు సలహా ఇచ్చారు. వారికి చిరునవ్వుతో సమాధానమిచ్చిన వైఎస్ ప్రజల కష్టాలేంటో తెలుసుకోవాలంటే ఈ ఎండల్లోనే వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి అంటూ తన నిర్ణయానికే కట్టుబడి ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా 1-2 సార్లు పాదయాత్రలు చేశారు, సైకిల్ యాత్రలు, రైతుల్లోకి వెళ్ళటం. ఒక ధోరణి అయిందంటే రాష్ట్ర రాజకీయాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా బస్సు యాత్ర, సైకిల్ యాత్ర, పాదయాత్ర ఏదో ఒకటి చేసి ప్రజల దగ్గరికి వెళ్ళాలి తప్ప ఊరికినే రాజధానుల్లో కూర్చొని రాజకీయాలు చెప్తే కుదరదు అన్న ఒక వాస్తవాన్ని మనం అందరూ అంగీకరించాల్సి వచ్చింది. ఎన్టీఆర్ చైతన్య రథం వేసుకొని ఊరూరో తిరిగాడు. అది ఎన్నికలప్పుడు ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు కాబట్టి. మళ్ళీ చైతన్య రథం యాత్ర ఎన్నికలు రాజకీయాలు మేళవించింది. అయితే చాలా ఏళ్ల తర్వాత, అంటే ఒక 20 ఏళ్ల తర్వాత, దాదాపు 82లో ఎన్టీఆర్ తిరిగాడు. ఒక 20 ఏళ్ల తర్వాత 2002లో రాజశేఖర రెడ్డి ఏ ఎన్నికలు లేనప్పుడు సమస్యలను తెలుసుకోవటం, ప్రజలను కాస్త చైతన్యవంతులను చేయటం అన్న దానికి ఆనాటి పాదయాత్ర ఉపయోగపడింది. తప్పకుండా ఆయనతో విభేదించే వాళ్ళైనా సరే ఆ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుండె చప్పుడు వినడం, ఆ గుండె చప్పుడు తీసుకోవటం అన్న దాన్ని మటుకు తప్పకుండా స్వీకరించాల్సి ఉంటుంది. ఆ రీత్యా పాదయాత్ర అన్నది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా మిగిలిపోతుంది. ఆయనతో పాటు ఎందరో అభిమానులు, సహచర నేతలు అడుగులో అడుగేస్తూ యాత్రలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి సమీపంలో వైఎస్ పాదాలు తీవ్రంగా బొబ్బలెక్కాయి. అప్పుడే యాత్రకు ఫుల్ స్టాప్ పెట్టి హైదరాబాద్ వచ్చేయమని మళ్లీ స్నేహితుల సలహా. మళ్లీ చిరునవ్వే, మళ్లీ అదే పట్టుదల, అంతే పంతం. తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. కష్టాలు నష్టాలు వస్తాయి పోతాయి, వాటికి భయపడి వెనగడుగు వేస్తే ఆయన పేరు వైఎస్ ఎందుకు అవుతుంది? ఎన్నో కష్టాలకి నష్టాలకి ఓర్చి ఆయన పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ఒక బాధాకరమైన ఘట్టం, చరిత్రలో మర్చిపోలేని ఘట్టం ఏమిటంటే
రాజమండ్రి దాటిన తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. ఆ అస్వస్థతతో మధురపూడిలో ఉన్నటువంటి ఒక కొబ్బరి తోటలో 6 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవలసిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు చాలామంది రాజశేఖర రెడ్డి గారికి సలహా ఇచ్చారు, ఇప్పటికే చాలా భాగాన్ని మీరు తిరిగారు, ఇక ఇంతటితో ఆపేయండి అనేటువంటి మాట కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, అభిమానులు ఆయన ఆరోగ్యం రీత్యా చెప్పినప్పటికీ కూడా సహజంగానే రాజశేఖర రెడ్డి గారు మొండివాడు, జగన్మోహన్ రెడ్డి గారు లాగానే అనుకున్నది సాధించేంత వరకు వెనుదిరగనటువంటి వ్యక్తి. ఆ వారం రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళా ఇచ్ఛాపురం వరకు నడిచి తన గమ్యాన్ని చేరి ఆ పాదయాత్రను అనుకున్న విధంగా పూర్తి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. తమ కోసం తమ కష్టాలు అడిగి తెలుసుకోవడం కోసం, తమ కన్నీళ్లు తుడిచి తమకు భరోసా ఇచ్చేందుకోసం, తమ తరపున ప్రభుత్వంపై సమరభేరి మోగించేందుకోసం మండుటెండల్లో వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రజా ప్రస్థానంలో అడుగడుగున జనం బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు సాదర స్వాగతం పలికారు. 30-40 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున ఎండలు మండుతున్నటువంటి సందర్భంలో ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయం రాజశేఖర రెడ్డి గారు తీసుకోవటమే ఒక రాజకీయ సంచలనము, ప్రకంపనము. ఆ పాదయాత్ర ద్వారా రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో పూర్తిగా మమేకమైపోవటమే కాకుండా ప్రజలందరి ఆదరాభిమానాలను, ఆశీస్సులను, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం యొక్క గొప్పతనాన్ని, ప్రతిభను వెలికి చాటినటువంటి సందర్భం ఆ పాదయాత్ర. అంతకు పూర్వం దాదాపు 7 సంవత్సరాలుగా చంద్రబాబు పరిపాలిస్తున్నటువంటి తీరు ప్రజలకు ఎంత నష్టం కలిగించిందో కళ్లకు కట్టినట్లుగా రాజశేఖర రెడ్డి గారు ఆ పాదయాత్ర ద్వారా 67 రోజుల పాటు దాదాపు 1500 కిలోమీటర్లు నడిచి ప్రజలకు జరిగినటువంటి నష్టాలను రోజు తన పాదయాత్ర ద్వారా, ఒకవైపున మీడియా ద్వారా, మరోవైపున ప్రత్యక్షంగా ఆ పాదయాత్ర ద్వారా రాజశేఖర రెడ్డి గారు ప్రజలకందరికీ కూడా తెలియజెప్పటం జరిగింది. ఆ రోజున ఆ పాదయాత్ర భారత రాజకీయాలలోనే ఒక పెద్ద భూకంపాన్ని సృష్టించినటువంటి సందర్భాన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజన్నకు చెప్పుకుంటే తమ కష్టాలు తీరుతాయని నమ్మారు. అందుకే గ్రామ గ్రామాన ప్రజలు తమ కష్టాలను వైఎస్కు చెప్పుకున్నారు. మా సమస్యలు తీర్చండి అంటూ అర్జీలు పెట్టుకున్నారు. వాటికి వైఎస్ కూడా సానుకూలంగా స్పందించి తాము అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. నా అక్కల చెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీరుకుతోంది. ఈ కన్నీటిని శాశ్వతంగా తుడిచినంత వరకు ఎన్ని త్యాగాలైనా నేను చేస్తానంటుంది, ఎన్ని పోరాటాలైనా కాంగ్రెస్ పార్టీ చేస్తానంటుంది అంటోంది. ప్రతి పేదవాడి ముఖంలో పూర్తి స్థాయిలో చిరునవ్వు చెందినంత వరకు ఎన్ని రకాలైన త్యాగాలైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎన్ని రకాలైన పోరాటాలైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పోరాటాల పార్టీ ఈ ప్రజా ప్రస్థానమని మనం చేస్తున్నాం. ఇప్పటికి 1400 కిలోమీటర్లు నడిచే కార్యక్రమంలో ఉన్నాం. దాదాపు 1000 కిలోమీటర్లు మరొక 2-3 రోజుల్లో నడవబోతున్నాం. ఇచ్ఛాపురం వరకు 1400 కిలోమీటర్లు కూడా ఎర్రటి ఎండనైనా లెక్క చేయకుండా మీరిచ్చే ఆదరణతో, మీరిచ్చే బలంతోనే ముందుకు పోతాం. మీకోసం చేస్తున్నాం పోరాటం మనం చేస్తున్నాం. రంగారెడ్డి చేవెళ్లలో ఆరంభమైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ, అన్ని ప్రాంతాల ప్రజలను కలుస్తూ, వారి కష్టాలను తెలుసుకుంటూ సాగిన పాదయాత్రలోనే వైఎస్ఆర్ భావి ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారు. సుదీర్ఘ యాత్రలో జనం మనసులు తెలుసుకున్నారు వైఎస్ఆర్. రాజన్న అధికారంలోకి వస్తేనే తమ కడగండ్లు తీరతాయని జనం అనుకున్నారు. అందుకే 2004 ఎన్నికల్లో ప్రజలు రాజన్నకు బ్రహ్మరథం పట్టారు. నువ్వే మా రాజువని పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చారు వైఎస్ఆర్.
9 ఏళ్ల చంద్రబాబు నాయుడి పాలనతో విసిగి వేసారిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ సమస్యలు తీరాలంటే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చి తీరాలని అనుకున్నారు. ఎందుకంటే తమ దగ్గరకు వచ్చి తమతో మమేకమై తమ కష్టాలను అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్ తమ జీవితాలను మారుస్తారని వారు నమ్మారు. అందుకే 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పార్సిల్ చేసి పక్కన పెట్టారు. వైఎస్ఆర్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎడుగూరి కొండింటి రాజశేఖర్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఇచ్చిన మాట మీద నిలబడుతూ ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు వైఎస్. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతామని. అంతేకాదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని హామీలను వరాల రూపంలో ఇచ్చారు వైఎస్ఆర్. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో 1983లో కిలో ₹2 బియ్యం పథకాన్ని అమలు చేస్తే 20 ఏళ్ల తర్వాత రాజశేఖర్ రెడ్డి కిలో ₹2 బియ్యం పథకాన్ని అమలు చేసి నిరుపేదల ఆకలికి సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ హయాంతో పోలిస్తే రాజన్న హయాంలో లబ్ధిదారుల సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ. ఎన్టీఆర్ హయాంలో బియ్యంపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పోలిస్తే రాజన్న హయాంలో ప్రభుత్వ ఖజానాపై పడే సబ్సిడీ భారం 100 రెట్లు ఎక్కువ. అయినా సరే కష్టాల్లో ఉన్న పేదల ఆకలి తీర్చాలని అనుకున్నారు వైఎస్ఆర్. అందుకే ఎంత కష్టమైనా దాన్ని అమలు చేశారు. పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల సదుపాయాలు లేని ప్రాంతాల గురించి అవగాహన పెంచుకున్న వైఎస్ఆర్ ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం కోసం జల యజ్ఞాన్ని చేపట్టారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. వృద్ధాప్య పింఛన్లతో పాటు ఇతర పింఛన్లను భారీగా పెంచడమే కాదు, నెల నెల జీతాల మాదిరిగా టంచనుగా లబ్ధిదారులకు అందేలా చేశారు. ఆరోగ్యశ్రీ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసి వేలాది ప్రాణాలు కాపాడారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత నాకు కాళ్ళ ఆపరేషన్ జరిగినది. 2008 వరకు నేను వికలాంగిని. ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను. ఎన్ని జన్మలున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణం తీర్చుకోలేనేమో. ఆరోగ్యశ్రీ పథకం మాకు ఒక వరంలాగా అయి మా బాబుకు నేను హార్ట్ ఆపరేషన్ చేయించుకొని మా బాబు ఆరోగ్యాన్ని నేను చక్కదిద్దుకోగలిగిన. ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో వెనుకబడిన వర్గాల ఇళ్లలో ఉన్నత చదువుల కాంతులు కాసేలా చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇంజనీరింగ్ కాలేజీలో 30,000 రూపాయలు ఫీజులు కడుతున్న సంవత్సరానికి ప్రభుత్వం అదొక్కటే మనం చేస్తుంది. మెడికల్ కాలేజీలో అయితే 55,000 రూపాయలు ఫీజులు కడుతున్న ప్రభుత్వం అదేనే విషయాన్ని మనం చేస్తుంది. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలందించి ఆర్థిక స్వావలంబనకు సాయం అందించారు. ఎంత ఎండలున్నా కానీ రాజశేఖర రెడ్డి గారు మన ఈ పాదయాత్రను కంటిన్యూ చేసి దాదాపు 50 రోజులు 60 రోజులు కంటిన్యూ చేసి ఆ ప్రజల కష్టాలని తెలుసుకోవడం వల్లనే వారు వచ్చినాక వారు రాజకీయంలో మన ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలను తీర్చాలని వారి వ్యవసాయదారులకు రుణమాఫీ చేశారు. తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగింది. అలానే వృద్ధులకు, వికలాంగులకు, విడోస్కు కూడా ఆయన పెన్షన్స్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఎవరు అడిగినా వారికి అందరికీ పెన్షన్స్ ఇచ్చిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారిదే. అందుకే 2009 ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్కే పట్టం కట్టారు. జనం కష్టాలను వారినే అడిగి తెలుసుకున్నారు కాబట్టే, జన హృదయాలను దగ్గరుండి చూసి అర్థం చేసుకున్నారు కాబట్టే వైఎస్ఆర్ ఎప్పుడూ జన సంక్షేమానికే కట్టుబడి ఉన్నారు.
ఆయన అకాల మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయన పథకాలన్నింటికీ తూట్లు పొడిచాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి 2 తెలుగు రాష్ట్రాలు అవతరించాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్లీ 90ల నాటి పాలనా తీరునే అనుసరిస్తూ జనాన్ని పట్టించుకోవడం లేదు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అందులో 1,00,000 కొర్రీలు పెట్టారు. అందరి రుణాలు మాఫీ చేస్తానని తాను అనలేదని బుకాయించారు. రాజధాని నిర్మాణం పేరిట కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో వేలాది ఎకరాల బంగారు భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారు చంద్రబాబు. కరువు రక్కసి విలయ తాండవం చేస్తుంటే ప్రభుత్వం మాత్రం ఎవరికీ ఎలాంటి సహాయ కార్యక్రమాలు అమలు చేయడం లేదు. గతంలో 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతటి సంక్షోభంలో కొట్టుమిట్టాడారో మళ్లీ ఇప్పుడు అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం అప్పట్లాగే ఇప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని అటకెక్కించేశారు. మాట్లాడితే అంతర్జాతీయ స్థాయి రాజధాని కట్టిస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు. వ్యవసాయం దారుణంగా ఉంది, రైతు పరిస్థితి దుర్భరంగా ఉంది, చేతి వృత్తుల వారి బతుకు నరకప్రాయంగా ఉంది. అందరూ కష్టాల్లో ఉంటే ఆదుకోవలసిన ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను సైతం దారి మళ్లిస్తోంది. మొత్తానికి అన్ని వర్గాల ప్రజలు మాత్రం తీరని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. రాజన్న అడుగుజాడల్లో తమ కష్టాలు అర్థం చేసుకునేవారే తమ కోసం పోరాటానికి నడుం బిగిస్తారని వారు నమ్ముతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.